పుష్పగాడి రూల్. పుష్ప 1 క్లైమాక్స్ చూసుకున్నట్లయితే పుష్పకి ఉన్న శత్రువులు ముగ్గురు. 1 బన్వర్ సింగ్ షెకావత్, 2 మంగళం సీను, 3 జాలిరెడ్డి. పుష్ప 2 క్లైమాక్స్ చూసుకున్నట్లయితే పుష్పకి ఉన్న శత్రువులతో పాటు ఇంకా శత్రువులు పెరిగారు. అయితే అందులో ఒకటి చెన్నై మురుగన్ అయితే రెండోది అందరికంటే డేంజర్ అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ వీరప్రతాప్ రెడ్డి. వీరప్రతాప్ రెడ్డి తమ్ముడి కొడుకుని పుష్ప చంపడంతో పుష్ప మీద కసితో కోపంతో ఉన్నాడు వీరప్రతాప్ రెడ్డి. శత్రువులంతా ఏకమైపోతారు. క్లైమాక్స్ లో జగపతి బాబు అసలైన వాడు ఎక్కడ అని అంటాడు. ఆ అసలైన వాడు ఎవరు అంటే విజయ్ దేవరకొండ. అసలైన వాడు షెకావత్ కదా, ఈ విజయ్ దేవరకొండ ఎక్కడి నుంచి వచ్చాడు అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో పుష్ప 3 1 పుష్ప వర్సెస్ 5 ఎనిమీస్, ద ర్యాంపేజ్. ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ లో పుష్ప ఫ్యామిలీ మొత్తం పోతారు. పుష్ప మాత్రం బుల్లెట్ గాయాలతో తప్పించుకుంటాడు. బుల్లెట్ గాయాల వీలింది బాంబ్ బ్లాస్ట్ అయితే బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని బాంబ్స్ బ్లాస్టింగ్ తో పాటు బుల్లెట్లను కూడా విసురుతాయి. మొత్తం కొన్ని బాంబ్స్ ని అలా సెటప్ చేస్తారన్నమాట. పుష్ప చాలా ఇంటెలిజెంట్ కాబట్టి బ్లాస్ట్ ని ముందే పసిగడతాడు. తప్పించుకునే ప్రయత్నంలో శ్రీవల్లి చనిపోతుంది బుల్లెట్లు తగిలి. కానీ పుష్ప బుల్లెట్లు తగిలినా కూడా లెక్క చేయకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. పుష్ప వెంటనే పోలీసులు తరుముతూ ఉంటారు. ఆ పోలీసులు ఎవరో కాదు, బన్వర్ సింగ్ షెకావత్ పంపించిన వాళ్ళే. కానీ షెకావత్ కనిపించడు, ఓన్లీ పోలీసులు మాత్రమే కనిపిస్తారు. అలా తరుముతూ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతారు. పుష్ప వెళ్లే స్పీడ్కి పోలీసులు పుష్పాని పట్టుకోలేకపోతారు. పుష్ప ఎక్కడికి వెళ్ళినో తెలియక అలసిపోయి ఆగిపోతారు పోలీసులు. ఆ బ్లాస్ట్ తర్వాత రాష్ట్రం మొత్తం అల్లర్లు మొదలవుతాయి. పుష్ప ఎక్కడ అని ప్రజలంతా అల్లర్లు చేస్తారు. అలా నెల రోజులైనా కూడా పుష్పజాడ మాత్రం తెలియదు. రాష్ట్రంలో మాత్రం అల్లకల్లోలాలు జరుగుతూనే ఉంటాయి రోజు. అయితే ఒకరోజు సడన్ గా టీవీలో న్యూస్ వస్తుంది. పులుల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ లో పుష్ప కనిపిస్తాడు. అది చూసిన ప్రజలంతా పుష్ప బ్రతికే ఉన్నాడని ఆనందపడతారు. దాంతోపాటు బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఆ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని ఆ లొకేషన్కి వెళ్తాడు పోలీసులతో. అలా గాలింపు చేస్తున్న వాళ్ళకి పుష్ప కనిపిస్తాడు. అప్పుడు జరిగే ఫైట్ లో షెకావత్ని పుష్ప లేపేస్తాడు. అంటే పుష్ప షెకావత్ని చంపేస్తాడు. షెకావత్ చనిపోయాడు అన్న వార్త బయటకు వస్తుంది. అది విన్న ప్రతాప్ రెడ్డి, మంగళం శ్రీను వీళ్ళంతా భయంతో వణికిపోతారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి ఒక ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు రావాల్సిన టైం వచ్చింది రా అని అంటాడు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఎంట్రీతోనే ఇంటర్వ్యూల్ అయిపోతుంది. ఆ తర్వాత పుష్ప ఫారెస్ట్ లోంచి బయటకు వస్తాడు, అంటే రోడ్ మీదకి వస్తాడు. ఆ రోడ్ మీదకి రాగానే పుష్పని చూసి ఒక కార్ అవుతుంది. ఆ కార్ లో ఉన్న వ్యక్తి, అన్న పుష్ప అన్న నువ్వా రా ఎక్కువ అనగానే పుష్ప కార్ ఎక్కుతాడు. అయితే ఆ రోడ్ మీద ఉన్న మిగతా వెహికల్ కూడా పుష్ప అనుకుంటూ అదే కార్ని ఫాలో అవుతూ వెళ్తాయి. అయితే ఆ కార్ ఎక్కడికి వెళ్తుందంటే పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ విషయం జనమందరికి తెలుస్తుంది. ప్రజలందరూ పుష్ప వచ్చాడు అనుకుంటూ పుష్ప ఇంటికి తరలి వస్తారు. మీడియా వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది. మీడియా వాళ్ళు రాగానే పుష్ప మైక్ తీసుకొని, అరే కేశవ ఎక్కడున్నా శ్రీవల్లిని తీసుకురా జాగ్రత్త అని చెప్తాడు. ఇది విని జనమందరూ షాక్ అయిపోతారు అన్నమాట. అసలు కేశవ ఎక్కడున్నాడు, శ్రీవల్లి ఇంకా బతికే ఉందా అని అందరూ షాక్ అయిపోతారు అన్నమాట. మీడియా ముందు అలా చెప్పి పుష్ప ఇంట్లోకి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా. అయితే ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు గాయాలతో ఉన్న శ్రీవల్లిని కేశవతో పంపిస్తాడు పుష్ప మాత్రం పోలీసులను రౌడీలను డైవర్ట్ చేయడానికి అడవిలోకి వెళ్ళిపోతాడు. పుష్ప చెప్పిన మాటలు టీవీలో వస్తున్నాయి, కేశవ శ్రీవల్లిని తీసుకోరా అని చెప్పింది. అయితే ఆ సీన్ ని టీవీలో విజయ్ దేవరకొండ చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ పక్కకే కేశవ కూడా ఉన్నాడు. అయితే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే
శ్రీవల్లిని తీసుకెళ్తున్న కేశవకి విజయ్ దేవరకొండ అడ్డుపడతాడు. కేశవకి విజయ్ దేవరకొండకి ఫైట్ జరుగుతుంది. అక్కడ కేశవ ఓడిపోతాడు. సో విజయ్ దేవరకొండ కేశవను శ్రీవల్లిని తీసుకెళ్లిపోతాడు. అయితే మన పార్ట్ 1 లో పుష్ప పార్ట్ 1 లో కేశవ ఎవరికో స్టోరీ నెరేట్ చేస్తాడు. ఎవరికో స్టోరీ చెప్తున్నట్టుగా మనకు చూపిస్తారు పార్ట్ 1 లో. అయితే ఆ స్టోరీ చెప్పేది ఎవరికో కాదు, విజయ్ దేవరకొండకి. ఇప్పటిదాకా కేశవ పుష్ప స్టోరీ మొత్తం విజయ్ దేవరకొండకి చెప్పేసింది. అయితే విజయ్ దేవరకొండ కేశవని పుష్ప దగ్గరికి పంపిస్తాడు. పుష్ప ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కేశవ పుష్ప ఇంటికి వెళ్తాడు. పుష్ప కేశవని చూసి వదినెక్కరా అని అడుగుతాడు. అప్పుడు కేశవకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతాడు. వెంటనే నేను చెప్తా అనుకుంటూ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తాడు పుష్ప ముందరికి. పుష్పకి విజయ్ దేవరకొండకి మధ్య టగ్ ఆఫ్ వార్ డైలాగ్స్ ఉంటాయి ఫుల్ గా. పుష్పకి అండ్ విజయ్ దేవరకొండకి అప్పుడు మొదలైతుంది అసలైన వైరం. అప్పుడు విజయ్ దేవరకొండ అంటాడు, నీ సిండికేట్ మొత్తాన్ని నేనే రూల్ చేస్తా, నీ శ్రీవల్లి కూడా నా దగ్గరనే ఉంది అని పుష్పకి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు పుష్పకి అసలైన ప్రాబ్లం ఏర్పడింది. శ్రీవల్లిని ఎలా కాపాడుకోవాలో పుష్పకి ఏమాత్రం అర్థం కాదు. అక్కడేమో మంగళం సీను, జాలిరెడ్డి, చెన్నై మురుగన్, పిఎం, సీఎం అందరు కలిసి విజయ్ దేవరకొండతో పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో విజయ్ దేవరకొండ అండ్ సమంత ఫుల్ గా డాన్స్ చేస్తారు అన్నమాట, ఐటమ్ సాంగ్. అక్కడేమో పుష్ప దిగులుతో ఉంటాడు శ్రీవల్లిని ఎలా కాపాడుకోవాలని. సిండికేట్ ని శ్రీవల్లిని ఎలా కాపాడుకోవాలో పుష్పకి ఏమర్థం కాదు. అయితే అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, పోలీస్ గోవిందప్ప. మాకు పార్ట్ 1 లో చూపించిన పోలీస్ గోవిందప్ప పుష్ప దగ్గరికి వస్తాడు. పుష్ప ఇంకా చాలు ఆపి, అన్యాయంగా ఎంత డబ్బు సంపాదించినా అది వేస్టే, మనం అన్ని కోల్పోతాం దానివల్ల అని చెప్పి పుష్పకి చెప్తాడు గోవిందప్ప. అలా గోవిందప్ప మాటలు విని పుష్ప సిండికేట్ ని వదిలేయాలని డిసైడ్ అయిపోతాడు. సిండికేట్ ని వదిలేస్తాడు. కానీ పుష్పకి ఇప్పుడు కావాల్సింది శ్రీవల్లి మాత్రమే. అప్పుడు పుష్ప ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. సెంట్రల్ మినిస్టర్ వీర ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. ఇలాగైనా సెంట్రల్ మినిస్టర్ ని కిడ్నాప్ చేయమని కేశవకి చెప్తాడు. దీనికి తోడుగా గోవిందప్ప కూడా పుష్పకి హెల్ప్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో మంగళం సీనుని కేశవ చంపేస్తాడు. కేశవకి మంగళం సీనుకి మధ్య ఫైట్ జరుగుతుంది. మంగళం సీనుని కేశవ చంపేస్తాడు. ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేసేస్తారు పుష్ప అండ్ గ్యాంగ్. అయితే విజయ్ దేవరకొండ ఎవరో కాదు, ప్రతాప్ రెడ్డి కొడుకే. కాబట్టి విజయ్ దేవరకొండకి పుష్ప కాల్ చేస్తాడు. సో ఇంకా క్లైమాక్స్ ఫైట్ మొదలైతుంది. విజయ్ దేవరకొండ శ్రీవల్లిని తీసుకొని వస్తాడు, పుష్ప ప్రతాప్ రెడ్డిని తీసుకొని వస్తాడు. అక్కడ ఇద్దరికి మధ్య క్లాష్ ఫైట్ జరుగుతుంది. అలా రెండు గ్యాంగ్స్ కి ఫుల్ గా ఫైట్ నడుస్తుంది. చివరికి పుష్ప విజయ్ దేవరకొండని చంపేస్తాడు, శ్రీవల్లిని తీసుకెళ్లిపోతాడు. శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాబట్టి అదే రోజు డెలివరీ అయిపోతుంది. మరో పుష్పకి జన్మనిస్తుంది శ్రీవల్లి. తర్వాత పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం అయితే మానేస్తాడు కంప్లీట్ గా. ఎవరైనా స్మగ్లింగ్ చేయాలన్నా కూడా చేయనీయడు పుష్ప అస్సలే. అయితే పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ తోటి సంపాదించిన పైసలన్నీ పేద ప్రజలకు పంచిపెడతాడు. అలాగే కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ఆ యూత్ ని, ఆ ప్రజలందరినీ బిజినెస్ లకి తీసుకెళ్తాడు. అలా ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా స్మగ్లింగ్ చేయడం అనేది ఆగిపోతుంది. పుష్ప ఇంకా ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా మారిపోయి పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాడు. సో ఇది గైస్ వీడియో. నేను ఎక్స్పెక్ట్ చేసిన పుష్ప 3 స్టోరీ. ఇంకా చాలా ఉంది కానీ టైం సరిపోదు. అవన్నీ డీటెయిల్ గా చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి ఇలా సింపుల్ గా చెప్పేసిన. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సినిమా కంటెంట్లే ఉంటాయి.